శిలువ పండుగను ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నది. ప్రియ సహోదరి సహోదర, ఈ యొక్క పండుగ ఎంతో ప్రాముఖ్యతను ఈ యొక్క పండుగ యావత్ క్రైస్తవులకి ఒక విశ్వాసానికి పునాదిగా నిలుస్తున్నది. ఎందుకనగా ఈ యొక్క శిలువలోనే మనకు విజయం ఉన్నదని, అది ఒక శాపానికి గురిగా ఉన్నటువంటి ఒక శిలువ ఒక విజయముగా మారి ప్రతి ఒక్క మానవుని కూడా రక్షణ వైపుకు నడిపించినటువంటి శిలువ యొక్క పండుగను ఈరోజు మనందరం కూడా కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఆ యొక్క శిలువ పైన యేసు ప్రభు మనందరి కోసమే తన యొక్క రక్తమును చిందించి మన యొక్క పాపమును తన యొక్క భుజముల పైన వేసుకొని మనందరినీ కూడా శుద్ధులు చేసి దేవుని యొక్క బిడ్డలుగా మార్చి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ పండుగ సమయంలో మనందరం కూడా మన యొక్క అంతరంగ జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే ఆ యొక్క ప్రభుని మన్నింపును కోరుతూ ఆ ప్రభు మనల్ని పరిశుద్ధులుగా తన యొక్క పవిత్రమైనటువంటి రక్తంతో ఇంకనూ శుద్ధి చేయమని ఈ యొక్క దివ్య పూజలో ప్రార్థించుకున్నాం. ఈ
బ్రతుకే నీకు అంకితమయ్యా, ఈ బ్రతుకే నీకు అంకితమయ్యా, చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపిని నూతన జన్మను ఇవ్వయ్యా, ఆశలము సులకు వలలో దారి తప్పిని తిరిగాను, పాపపు బ్రతుకును బానిసనై నీకు ప్రేమని మరిచాను, ఆశలము సులకు వలలో దారి తప్పిని తిరిగాను, పాపపు బ్రతుకును బానిసనై నీకు ప్రేమని మరిచాను, కరుణామయుడా కనికరించుమా, కరుణామయుడా కనికరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా, చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా, నా అంతరంగమే నీదయ్యా, నా అంతరంగమే నీదయ్యా, ఈ బ్రతుకే నీకు అంకితమయ్యా, ఈ బ్రతుకే నీకు అంకితమయ్యా, చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దారి చూపి మన పాపములు మన్నించి మనల్ని తీసుకున్నకు చేర్చుదురుగాక. Amen.
నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కాల్చిన వారు ఆ సర్పం వైపు చూసి సావును తప్పించుకొని పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవము మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. పాము కాల్చిన వారు ఆ సర్పం వైపు చూసి సావును తప్పించుకొని పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవము మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతం నుండి కదలి ఎదోము మండలం చుట్టిపోవాలని వెలు సముద్రం త్రోవ వెంట పయనమైపోయేది. కానీ ఆ ప్రయాణ ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడేది. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇతర అన్నపానీయంలో ఏమీ లభించలేదు, ఈ బాడుకు తినలేక చచ్చిపోతున్నాము అని గొడవపోయింది. అప్పుడు ప్రభువు ఇససర్పమును పంపగా వాని దాటి వలన ప్రజలు చాలా మంది చనిపోయింది. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తుంది, నీవు ప్రభువును విన్నపం చేసి ఈ పాము గడ్డ తొలగింపు అని వేడుకోలేదు. మోషే ప్రభువునకు మనవి చేసింది. యావే మోషేతో లోహంతో విశ్వాసరూపం చేసి గడ మీద తగిలింపు, పాము కాల్చిన వారు కంచు సర్పం చూసినతో బ్రతికిపోవద్దు అని చెప్పింది. కనుక మోషే కంచు సర్పం చేసి గడకర మీద తగిలించింది. పాము కాల్చిన వారు ఆ లోహ సర్పం వైపు చూసి సావును తప్పించుకోలేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రకటించిన నాతో
యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తినో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించిన ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసిన దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన. మా ప్రభువా వందనం, మా ప్రభువా స్తోత్రం, మా ప్రభువా ఆరాధన. మా రక్షక వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు అతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్ర శిలువ విజయోత్సవ మహోత్సవాలను కొనియాడుతున్నాం. క్రీస్తు శిలువపై మరణం అనేక పాపములకు విమోచనను ప్రసాదించున్నదనేటువంటి సత్యాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకనగా ఒకప్పుడు శిక్షకు శాపానికి చిహ్నమైనటువంటి శిలువ ఇప్పుడు విజయానికి, రక్షణకు, ప్రేమకు సంకేతముగా మారుతూ ఉన్నది. మన విశ్వాసంలో శిలువ కేవలము ఒక గుర్తు కాదు. ఇక శిలువ అనేది మన విశ్వాసంలో కేవలం ఒక గుర్తుగా కాదు, అది మన జీవితానికి ఆధారంగా ఉండాలని ఈరోజు శ్రీ సభ మనందరినీ కూడా ఈ పండుగ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరు, ఈ యొక్క పండుగ మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నది. ఈ యొక్క పవిత్ర శిలువ విజయోత్సవము, ఈ యొక్క పండుగ, ఈ యొక్క పరిశుద్ధ పండుగ మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నది. మొట్టమొదటిగా ఆ యొక్క శిలువ ప్రేమకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆ యొక్క శిలువ మనకు ప్రేమకు గుర్తుగా ఉంటూ ఉన్నది. రెండవది, ఆ యొక్క శిలువ మనకు రక్షణను గుర్తు చేస్తున్నది. నీవును నేను మనందరం కూడా ఆ యొక్క శిలువ ద్వారా రక్షింపబడ్డామనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయబడుతున్నది. ఇక మూడవదిగా మనము మన యొక్క రోజువారీ శిలువను ఎత్తుకుంటూ ప్రభు యొక్క బాటలో నడవమని ఈ యొక్క పండుగ మనను ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదర, అయితే వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా ఆయన శిలువ దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నది. ఆ యొక్క పవిత్రమైనటువంటి శిలువ దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నది. అందుకే మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసినట్లయితే ఈ విధముగా చెప్పబడుతున్నది. ఒకసారి చదువుదాం. మోషే ఎడారిలో
ఎట్లు సర్పమును ఎత్తినో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవితమును పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనమును చెందక నిత్య జీవితమును పొందుటకై అట్లు చేసిన దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఇక ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఇక పాప యొక్క కాటకు గురైనప్పుడు వారి యొక్క అవిశ్వాసం ద్వారా, వారు దేవుడి పైన వారు ఉంచినటువంటి అవిశ్వాసం ద్వారా వారు శిక్షకు గురైనప్పుడు వారు ఆ యొక్క పాప మన్నింపును కోరుకుంటూ మోషే ప్రవక్తను విన్నవించగా మోషే ప్రవక్త దేవునితో ప్రార్థించినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఈ విధంగా పలుకుతున్నాడు. దానిని చూసినటువంటి వారందరూ కూడా జీవమును పొంది ఉన్నారని. కాబట్టి ఈ యొక్క శిలువ అనేటువంటిది మనందరికీ కూడా జీవమును ఇస్తున్నది. మనం మన యొక్క పాపము చేత ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి సమస్యలను, లోటుపాట్లను ప్రతిదీ కూడా ఎదుర్కొన్నప్పుడు మనకు జీవమును, రక్షణను, మనకు సంపూర్ణమైనటువంటి కృపను ప్రసాదించేది ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క శిలువ అయినటువంటి సత్యాన్ని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఎడారిలో ఏ విధముగా అయితే ఆ యొక్క కంచు సర్పములు ఎంతబడి ఉన్నదో అదే విధముగా మానవాళి రక్షణ కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ యొక్క శిలువ ప్రాణమైన ఎత్తబడతారనేటువంటి సత్యాన్ని మనందరికీ కూడా తెలియజేయబడుతున్నది. ఎందుకనగా ఆ యొక్క శిలువ పైన ఆ యొక్క శిలువను చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్య జీవితాన్ని పొందుకుంటారనేటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఎందుకనగా శిలువ అనేది దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం. ఆ యొక్క శిలువ అనేది దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తుంటాం. దేవుడి యొక్క లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన యొక్క ఏకైక కుమారుని యొక్క లోకములకు పంపించి ఉన్నాడని. ఎందుకనగా ప్రభు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ప్రేమించాడు కాబట్టి, నీవు నేను ప్రతి ఒక్కరం కూడా రక్షింపబడాలి కాబట్టి ఆయన రక్షణ ఆయన శిలువలోనే ఉన్నదని, ఆయన శిలువను చూసినటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకనగా శిలువ అనగానే అది ప్రేమకు ప్రతిరూపంగా ఉంటున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క శిలువలోని ప్రభు మనకి సాధించినటువంటి ప్రేమను చూస్తూ ఉన్నాం. అందుకే కొలసీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతున్నది. మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉన్న పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించను అని. మన యొక్క భుజముల పైన మనము ఆ యొక్క ఆది పాపమును మోసుకొని ఒక రుణముగా ఆ యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ యొక్క రుణములన్నిటినీ కూడా ఆ యొక్క శిలువ మీద చెల్లిస్తూ ఉన్నాడు. అది మనము ఈ కొలసీలకు రాసినటువంటి లేఖలో చదువుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఒక తల్లి తన యొక్క బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణమైనా సహితము త్యాగం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రభు అయినటువంటి క్రీస్తు మనందరినీ కూడా ప్రేమిస్తున్నారు కాబట్టి తన యొక్క ప్రాణమైన ఆ యొక్క శిలువ మీద దారపడేటకు అతను వెనుకాడలేదు. ప్రియ సహోదరి సహోదరు, ఎందుకంటే ప్రభు ఈ విధంగా అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అనేటువంటి పునీతుడి యొక్క జీవితంలో ఈ యొక్క శిలువ ఈ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఒకనొక రోజు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి జీవితంలో ఒక సంఘటన జరిగినది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క
నాజీ జైల్లో ఉన్నప్పుడు వారందరినీ కూడా శిక్షిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో పునీతుడి యొక్క పక్క జైలుని ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఆ వ్యక్తిని యొక్క మరణశిక్షకు తీసుకువెళ్ళినటువంటి సమయంలో పునీత కోల్పే గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఈ విధంగా అంటున్నారు, అయ్యా, ఈ వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి ఇతని యొక్క ప్రాణమునకు బదులుగా నా యొక్క ప్రాణమును ఇస్తాను. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని విడిచిపెట్టి నా యొక్క ప్రాణమును మీరు తీసుకోండి అని పునీత కోల్పే గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో చెప్తున్నారు. అదే విధంగా ప్రభువైనటువంటి క్రీస్తు మనందరి పాపములు కూడా తన భుజాల మీద వేసుకొని, ఇదిగో నేను మీకోసం నా యొక్క జీవితాన్ని త్యాగం చేస్తాను, మీలో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని కూడా నేను తీసివేస్తాను, మీకోసం మీ రక్తం చిందించి నేను శుద్ధిని చేస్తానని ప్రభువు మన యొక్క బాధ్యతను తన మీద వేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఈ యొక్క సిలువ అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను మనకు తెలియజేస్తున్నది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను మనకు తెలియజేస్తున్నది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన యొక్క హృదయాల్లో ఒకసారి మనము దేవుని మన యొక్క ఆత్మీయంగా మనం ప్రశ్నించుకోవాలి. నేను దేవుని యొక్క ప్రేమను కనుగొంటున్నాను. దేవుడు నా కోసం ఆ యొక్క శిలువ మీద రక్తం చెందించి మరణించి ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్పగా ప్రారంభించినటువంటి దేవునికి నేను విశ్వాస పాత్రలుగా ఉంటున్నానా లేదా, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నానా లేదా అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదర, ఇక రెండవదిగా సిలువ అనేటువంటి మనకు రక్షణను తెచ్చిపెట్టిందిగా మనకు తెలియజేయబడుతున్నది. అది ఒక సిలువలోనే మనకు రక్షణ ఉన్నదనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయబడుతున్నది. అందుకే మొదటి కొరింథీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ఏదైనా భ్రష్టులైపోవచ్చిన వారికి క్రీస్తు సిలువ మరణమును గురించిన సందేశములు అర్థరహితముగా ఉండును, కానీ రక్షింపబడిన మనకు అది దేవుని యొక్క శక్తి. పునీత పౌలు ఇక ఇద్దరు వ్యక్తులను పోలుస్తూ ఈ విధంగా అంటున్నారు. ఈ యొక్క భ్రష్టులైపోవచ్చినటువంటి వారికి ఏమో సిలువ అనేటువంటిది ఒక అర్థరహితంగా ఉంటూ ఉంటుంది. సిలువ అనేటువంటిది అర్థరహితంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి అర్థం కూడా దొరకదు. కానీ విశ్వాసముతో దేవుని యొక్క రక్షణను పొందుకోవాలనుకున్నటువంటి వాడికి అది ఒక శక్తిగా ఉంటుందని పునీత పౌలు పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ప్రపంచం యొక్క దృష్టిలో సిలువ అనగానే ఒక ఓటమి, ప్రపంచం యొక్క దృష్టిలో సిలువ అనగానే ఒక ఓటమి, అది ఒక శిక్షకు గురిగా ఉంటూ ఉన్నది. కానీ విశ్వాసం ఉన్నటువంటి మనందరికీ కూడా అది దేవుని యందు విజయం. విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నీకు నాకు మనందరికీ కూడా అది ఒక విజయం, అది ఒక అవమానం కాదు, అది ఒక శిక్ష కాదు, మనందరికీ కూడా అది రక్షణగా ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదర, అది మన యొక్క పాపం, మరణము, సైతాను మీద కలిగినటువంటి విజయం, వీటన్నిటిని కూడా మనము శిలువ ద్వారానే జయించగలమనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయబడుతుంది. అనగా శిలువ మనకు పాపమును శుద్ధి చేసి ఒక కొత్త జీవితాన్ని మనకు ప్రసాదించబడుతున్నది. ప్రియ సహోదరి సహోదర, ఎందుకనగా శిలువ మనకు విమోచనను ప్రసాదిస్తున్నది. శిలువ మనకు విమోచనను ప్రసాదిస్తున్నది. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో ప్రభువుని ప్రశ్నిస్తున్నారు, మోషేను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నువ్వు మా యొక్క ఎడారిలో తీసుకువచ్చినది, తినడానికి మాకు తిండి లేదు, సరైనటువంటి వసతులు లేవని అందరికి కూడా సనుగుతూ ఉన్నారని మనం వింటూ ఉన్నాం. కాకపోతే వారందరికీ కూడా ఆయన ప్రభువే మరలా కూడా రక్షణను ప్రసాదిస్తాం. కాబట్టి మనందరికీ కూడా విమోచన ప్రసాదించేటువంటి వాడు ఆ ప్రభు, మనందరికీ కూడా రక్షణ ప్రసాదించేటువంటి వాడు ఆయన ప్రభు అని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకనగా సిలువలో మనకు పాపం నుండి శుద్ధి కలుగుతూ ఉన్నది, ఆ యొక్క సిలువలో మనకు ఒక కొత్త జీవితాన్ని కలుగుతున్నది. ప్రియ సహోదరి సహోదర, పునీత హెలీనా అనేటువంటి ఒక స్త్రీ
4వ శతాబ్దంలో ఈ యొక్క సిలువను, ఆ యొక్క పరిశుద్ధ సిలువను కనుగొనడంలో తన యొక్క పరిశోధనలో ఆ యొక్క సిలువను కనుగొన్నప్పుడు ఆ యొక్క సిలువను తాకినటువంటి వారందరూ కూడా స్వస్థతను పొందుకొని ఉన్నారు. ఆ యొక్క పరిశుద్ధ సిలువను తాకినటువంటి వారందరూ కూడా గొప్ప స్వస్థతను పొందుకొని ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా నీవు కానీ నేను కానీ మనందరం కూడా రక్షణను పొందాలి. మన యొక్క హృదయంలో శాంతి సమాధానం కావాలి. మన యొక్క కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదంలో ఉండాలంటే ఆ ప్రభు యొక్క శిలువ వైపు చూస్తూ ఆ కరుణామయ యొక్క కృపావరముల కోసమై మనం ప్రార్థించాలి ప్రియా సహోదరి సహోదరు. ఎందుకనగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతున్నది. అతడు మన తప్పిదముల కొరకు గాయపడిన, మన పాపముల కొరకు నలిగిపోయిన, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగిన, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరినని ప్రభు యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. ఒక రోజంతా ఒక వ్యక్తి యొక్క మద్యపానం మనకు బాగా అలవాటైపోయి దానికి ఒక బానిసగా జీవిస్తూ ఉన్నాడంట. ఆ యొక్క మద్యపానం వల్ల కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా కానీ ఆ కుటుంబంలో గొడవలు ఉంటూ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క వ్యక్తికి ఏమో నేను మారాలి, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబంలో మంచిగా చూసుకోవాలని ఆశ ఉన్నది. కానీ ఆ యొక్క మద్యంలో చిక్కుపోవడం వల్ల ఒక బానిసగా అయిపోతున్నాడు. అటువంటి సమయంలోనే ఒక గురువు దగ్గరికి వెళ్ళి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికను ఆ యొక్క గురువులకు తెలియజేస్తున్నాడు. ఓ గురువా, ఇదిగో నేను నా యొక్క జీవితంలో మార్చుకుందాం అనుకుంటున్నాను, ఈ యొక్క బానిసత్వం నుంచి నేను బయటకు వద్దాం అనుకుంటున్నాను. కానీ అది నాకు ఎటువంటి శక్తిని కూడా నాకు దయచేయడం లేదు. నేను ఏమి చేస్తే నా యొక్క జీవితంలో నాకు స్వస్థత కలుగుతుందని ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గురువు అడిగినప్పుడు ఆ యొక్క గురువు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదర, నిన్ను బంధించిన మద్యపు శక్తి కంటే ఆ ప్రభు యొక్క సిలువలో ఉన్నటువంటి శక్తి గొప్పదని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ యొక్క మద్యపు శక్తిలో ఉన్నటువంటి బలముల కంటే ఆ సిలువలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శక్తి గొప్పదని ఆ యొక్క గురువు సమాధానం ఇస్తున్నాడు. ఆ యొక్క మాటలకు ఆ వ్యక్తి ఎమ్మటి మోకరించి పశ్చాత్తాపపడి ప్రభువులో ఒక నూతన జీవితమును పొందుకుంటూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరు, కాబట్టి సిలువ అనేటువంటి మనకు విమోచనను ప్రసాదిస్తూ ఉంటుంది. మన యొక్క పాపముల నుంచి మనకు విమోచనను, మన యొక్క అంతరంగ జీవితంలో ఉన్నటువంటి వేధింపులకు రక్షణను ప్రభువు తన యొక్క ప్రేమను చూపిస్తూ మనందరికీ కూడా తన యొక్క రక్షణను ప్రసాదిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి మనందరం కూడా ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క ప్రభువులో జ్ఞానస్థానం పొందినటువంటి నేను ప్రభు యొక్క కృప ద్వారా పవిత్ర అభిషేకంలో పొందినటువంటి నేను ప్రభు యొక్క రక్షణను తెలుసుకొని జీవిస్తున్నానా లేదా, లేకపోతే ఇంకా పాపంలోనే జీవిస్తున్నానా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదర, ఇక చివరిగా ప్రభు మా అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు రోజువారీ సెలవులు ఎత్తుకొని నన్ను అనుసరించమని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అదే మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, నన్ను అనుసరింపగలవాడు తనను తాను పరిచయించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవాలని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తామని. ఎందుకనగా సిలువ కేవలము గౌరవించేది మాత్రమే కాదు, ఒక గౌరవ ప్రధానంగా ఉండేటువంటిదే కాదు, అది మనము ప్రతిరోజు కూడా మనకి జీవితంలో మోయాలి, మనం ఎత్తుకొని నడవాలి. అనగా మన యొక్క కష్టాలు, మన యొక్క వ్యాధులు, మన యొక్క అవమానాలు, మన యొక్క పరీక్షలు, ఇవన్నీ కూడా మన యొక్క సిలువలే. కాబట్టి వాటన్నిటిని కూడా మనము క్రీస్తుతో ఏకత్వం చేసినప్పుడు మనం ప్రభువులో ఆనందమును పొందుకుంటూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదర, ఉదాహరణకు పునీత అసిసి పురి ఫ్రాన్సిస్ గారి జీవితంలో ప్రభు యొక్క సిలువలకు అతి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుని
అనునిత్యం కూడా ఆయన శిలువ వైపు చూస్తూ ప్రభు ప్రసాదించినటువంటి రక్షణను అనుభూతి పొందుతున్నాడు. కాబట్టి అతనికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతులను ప్రసాదిస్తున్నాడు. ఆయన బహుమతి ఏమిటంటే పంచగాయములను ఇస్తూ ఉన్నాడు. దాని ద్వారా పునీత ఫ్రాన్సిస్ వారు దేవుని యొక్క ప్రేమను అనుభూతి పొందగలుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి సిలువ మోయడం అంటే యేసుతో కలిసి నడవడం. సిలువ మోయడం అంటే యేసుతో కలిసి నడవడం. అది ఒక భారం కాదు, అది ఒక ధైర్యం. ప్రభు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి ధైర్యం. నేను ప్రభుతో నడిచినప్పుడు ప్రభు నాకు తోడుగా ఉంటాడు, నా యొక్క ప్రతి కష్టాన్ని కూడా జయించేటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడని ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి ధైర్యం ప్రియ సహోదరి సహోదర. కాబట్టి సిలువ మోయడం అంటే భయంతో కాదు, సిలువ మోయడం అంటే ప్రభుతో కలిసి నడవడం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకే పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి 2వ లేఖ 20వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తు నాయకుడు జీవించున్నారు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసి దేవుని పుత్రిని అందరి విశ్వాసం చేతనే ఇప్పుడు నేను శరీరమున ఈ జీవితము గడుపుచున్నానని పునీత పౌలు గారు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఒకనొక రోజు ఒక తల్లికి ఒక కుమారుడు జన్మించున్నాడు. ఆ యొక్క కుమారుడు జన్మించడమే చాలా అనారోగ్యంతో జన్మించున్నాడు. అది ఒక తల్లికి అంతుపట్టలేనటువంటి బాధ, వేదన. ఆ తల్లి ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఆ తల్లికి ఎటువంటి ఫలితము కూడా దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి దేవుణ్ణి నిందించాలా లేకపోతే దేవుని పైన విశ్వాసం నుంచి జీవించాలా? దేవుని నిందించాలా లేకపోతే దేవుని పైన విశ్వాసం నుంచి జీవించాలా? ఒక గొప్ప క్రైస్తవురాలైతే దేవుని పైన విశ్వాసం ఉంచింది. ఎందుకనగా ప్రభు అంటున్నాడు, అలసిపోయినటువంటి సమస్త జనులారా నా ఇంటికి రండి, మీ యొక్క భారము నా మీద మోపండి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఒక గొప్ప క్రైస్తవురాలైతే తన యొక్క భారము ప్రభు పైన మోపుతూ తన ధైర్యంగా ఉంటున్నాడు. ఒక బలహీనమైనటువంటి స్త్రీ, అవిశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీ అయితే ఎప్పుడు కూడా వణుకుతూ, ఎందుకు ప్రభు నా యొక్క జీవితంలో ఇది చేశాడు, నేను అడిగానా, నాకు ఎందుకు ఇచ్చాడు ఇది అని ఎప్పుడు కూడా సనుక్కుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కళ మనకి ఏం తెలుపుతుందంటే, నీవు దేవుని యొక్క కృప పైన దేవుని యొక్క విశ్వాసం ఉంచి దేవుని యొక్క బిడ్డగా జీవించమని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పండుగ మనకు 3 విషయాలను గుర్తు చేసినది. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ప్రసాదించేటువంటి ప్రేమ, దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడిని మనందరికీ కూడా రక్షణగా ప్రసాదించున్నాడు. రెండవది, ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన శిలువ మీద అవమానంతోనూ వేదనతోనూ మరణిస్తూ మనందరికి కూడా రక్షణను ప్రసాదించున్నాడు. అందుకే ప్రభు శిలువ మీద మరణిస్తూ అంటున్నాడు, ప్రభువా మీరు ఏం చేసినారో వీరికి తెలియదు, వీరికి క్షమించమని ప్రభు నీకు నాకు మనందరికి కూడా రక్షణ ప్రసాదించున్నాడు. ఇక చివరిగా ప్రభు మనందరికి కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు ఒక గొప్ప విశ్వాసంగా జీవించాలంటే మీకు రోజువారీ సెలవులను ఎత్తుకొని నన్ను అనుసరించమని, నాతో పాటు నడవమని ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాగ్దానం మనకి జీవితంలో నెరవేరినట్లు ఈ పూజలో ప్రార్థించుకున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసం ప్రకటించుకున్నాము. పరలోకమును Amen.
నేను జీవమును మార్గమును సత్యమును అని పలికినటువంటి ప్రభువా, ఈరోజు మేము నీకు శిలువ విజయోత్సవమును కొనియాడుతూ ఉండగా నీకు ప్రియమైనటువంటి కుమారుని ఇక లోకంలోకి పంపించి మమ్మల్ని అందరినీ కూడా నీకు బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు వందనము తెలుపుకుంటూ అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క అవశ్రీసమును పాలిస్తున్నటువంటి మా యొక్క నియోజకవర్గం మా యొక్క భాగయ్య పీఠాధిపతిని గురువులను కన్యాస్త్రీలను ఉపదేశాలను సంఘ పెద్దలను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క విశ్వాస బిడ్డలుగా నీ యొక్క ప్రేమను తెలుసుకొని జీవించేటువంటి బిడ్డలుగా వారిని దీవించమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క విన్నపాలను వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలను వారు తలపెట్టినటువంటి తలపలన్నింటినీ కూడా నీకు కృప ద్వారా దీవించి ఆశీర్వదించమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాలను దీవించండి. వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. వారందరికీ కూడా మంచి విశ్వాసంలోను నీ యొక్క ప్రేమయందు మంచి భవిష్యత్తును కలిగి జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానము ఐక్యంతో జీవించేటువంటి కృపను ప్రసాదించమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా తాకి ముట్టి స్వస్థతపరిచిన ప్రభువా, వారు అన్ని నిత్యం కూడా మీ యందు ధైర్యం వహించి ఎల్లప్పుడూ కూడా మీరు వారికి తోడుగా ఉంటారని మీ యొక్క స్వస్థత హస్తమును వారు ఎల్లప్పుడూ కూడా అనుభూతి పొందుకునేటువంటి భాగ్యము వారందరికీ కూడా దయచేయమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి మరింతల సభ్యులను దీవించి ఆశీర్వదించండి. వారు అన్నిటిలో కూడా ఆ మరింతల యొక్క బాటలో నడుస్తూ మంచి విశ్వాస బిడ్డలుగా నీ యొక్క ప్రేమను పొందుకొని జీవించేటువంటి బిడ్డలుగా వారు దీవించి ఆశీర్వదించమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు విన్నపాలని కూడా ఆయన దేవునికి చేర్చుకున్నాం. మన యొక్క ప్రార్థన విన్నపాలన్నింటినీ కూడా మన యొక్క మరింత యొక్క ప్రార్థన నిర్వహణకు సహాయం కోరుతూ అందరం దేవర ప్రసాదం చేత
అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తివంతులు వలుగుతున్నారు, పరమండలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలలు ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నేను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించడకే ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరి పవిత్ర భగత బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. Amen.
తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించినాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా బాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణంగా చేయము. ఈరోజు పుట్టినరోజును, పెళ్లి రోజును మరియు ఇతర పండుగలను జరుపుకున్నటువంటి కొద్దిగా బిడ్డని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఇక సిలువను యొక్క పేరును ధరించినటువంటి కొద్దిగా బిడ్డని కూడా దేవుడు ఆశీర్వదించమని, ఈరోజు తిరుపతి పూజను సమర్పించినటువంటి ప్రతి కుటుంబము, ఆ కుటుంబంలో మరణించినటువంటి వారందరినీ కూడా దేవుడు విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుకున్నాను. ఉత్థానంలో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లికు మరిమాతతోనూ, ఆమె భర్తయ్యకు జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదరణకి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. Yeah.
బాప్తిస్మం అనుసరించి ప్రార్థింప సాహసించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించిన, నా శాంతిని మీకు ఇచ్చినానని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించి పాలించి మా ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందిగాక. ఒకరికొకరం ప్రేమతో సమాధానం తెలుపుతున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడినటువంటి వారు ధన్యులు. Amen.
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని పట్ల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, నీ గాయాల లోపల నేను నడవాయినట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయంలో నన్ను నీ
దాసుడైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగములను విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నడుసుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయములను ముద్రింపవలేదని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మీయ మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించున్నాము. జీవనదాయక శిలువ ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుద్ధాన మహిమలోనికి కూడా చేర్చుకున్నాము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగములు జీవించి పాలించిన నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో కూడి క్రీస్తు ప్రేమలో జీవించండి. Maria,
జగన్